దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. కల్కి వంటి భారీ పాన్ ఇండియా సినిమా తర్వాత ప్రభాస్ ఫుల్ లెంత్ హీరోగా పూర్తి ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా రాజస. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్ ప్లస్ ఫ్యాంటసీ మూవీ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో, ప్రభాస్ కామెడీ కంబ్యాక్ ఎంతవరకు వర్క్ అయ్యిందో ఈ వీడియోలో పూర్తిగా వివరంగా చూద్దాం. ఈ కథ మొత్తం రాజు అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. కొన్నేళ్ల క్రితం కనిపించకుండా పోయిన తన తాతయ్య కనకరాజు కోసం రాజు చార్మినార్ చేరుకుంటాడు. తాతయ్యను ఎప్పుడు చూడని రాజుకి అల్జైమర్స్ అడ్వాన్స్ స్టేజ్లో ఉన్న నానమ్మకి గుర్తున్న ఏకైక వ్యక్తి ఆయనే. నానమ్మ కోరిక నెరవేర్చాలనే భావనతో రాజు తన తాతయ్య జాడ కోసం వెతుకుతుంటాడు. ఈ క్రమంలోనే బ్లెస్సీ భైరవి అనే ఇద్దరు అమ్మాయిలతో ప్రేమలో పడతాడు. చివరికి తాతయ్య జాడ నర్సాపూర్లోని ఓ రహస్య మహల్ వరకు తీసుకెళ్తుంది. ఆ మహల్లో ఎంట్రీ తప్ప ఎగ్జిట్ లేదన్న రూమర్స్, అక్కడ జరుగుతున్న వింత సంఘటనలే కథను ఆసక్తికరంగా ఇంకాస్త ముందుకు తీసుకెళ్లాయి. ఆ మహల్లో రాజు అతని టీం ఎదుర్కొనే భయానక పరిస్థితులు, ఆత్మల అటాక్, కామెడీ మిక్స్ అయిన హారర్ సీన్స్ కథకు బేస్. అసలు కనకరాజు ఎందుకు ఆ మహల్లో ఆత్మలా తిరుగుతున్నాడు? నానమ్మ కోరిక ఏమిటి? దాన్ని నెరవేర్చడానికి రాజు ఎంత పెద్ద రిస్క్ తీసుకున్నాడు అనేది సినిమాకు మెయిన్ కాన్సెప్ట్. ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ప్రభాస్. చాలా రోజుల తర్వాత ప్రభాస్ను సరదాగా కామెడీ టైమింగ్స్ తో చూడొచ్చు. కొన్ని చోట్ల అక్షయ్ కుమార్ స్టైల్ కామెడీని ఫాలో అయినట్టుగా అనిపించిన ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. లుక్స్ పాటకి ఫైట్ కి సీన్ కి మారిపోవడం కొంచెం డిస్టర్బ్ చేసిన హాస్పిటల్ సీన్, సంజయ్ దత్ తో మైండ్ గేమ్ ఆడిన సీన్ లో ప్రభాస్ ఎమోషనల్ యాక్టింగ్ బాగా పండించాడు. ముగ్గురు హీరోయిన్లు ఉన్న నిధి అగర్వాల్ మాత్రమే మెయిన్ హీరోయిన్ అనిపిస్తుంది. మాలవిక మోహనన్, రిద్దిక్ క్యారెక్టర్లు కథలో పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాయి. గ్లామర్ విషయంలో కూడా పెద్దగా ఆకట్టుకునే సీన్స్ లేవు. సంజయ్ దత్ క్యారెక్టర్ కు రైటింగ్ పరంగా క్లారిటీ లేకపోయినా స్క్రీన్ ప్రెజెన్స్ తో నిలబడ్డాడు. జరిన్న పాత్రకు మంచి స్కోప్ నా పూర్తిగా వాడుకోలేదు. బోమని రాని చిన్న పాత్రలో కథను ఫాస్ట్ గా నడిపించడంలో ఉపయోగపడ్డాడు. సత్య సప్తగిరి ప్రభాస్ సీను కామెడీ ట్రాక్ ఆశించిన స్థాయిలో వర్క్ అవ్వలేదు. హారర్ ప్లస్ కామెడీ బ్యాలెన్స్ కొన్ని చోట్ల మిస్ అయ్యింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే అనిపిస్తుంది, కానీ హారర్ ఫీల్ ను ఇంకాస్త బూస్ట్ చేయాల్సింది. మొత్తంగా చెప్పాలంటే రాజస పూర్తిగా ప్రభాస్ షో. ప్రభాస్ ను కామెడీ అవతారంలో చూడాలనుకునే ఫ్యాన్స్ కి ఒకసారి చూసే సినిమా, కానీ స్ట్రాంగ్ స్టోరీ, డీప్ క్యారెక్టర్, ఎమోషన్స్ ఆశిస్తే కొంతవరకు డిసప్పాయింట్ అవుతారు. మీరు సినిమాను చూసారా? మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ లో చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. For more updates, please subscribe Dota Media.